గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ చాలా అద్భుతంగా సాగింది. మ్యాచ్ మొత్తం కూడా ఇండియా ఆధిపత్యమే కనిపించినప్పటికీ శ్రీలంక పోరాటాన్ని తక్కువ అంచనా వేయడానికి అస్సలు వీల్లేదు. చిన్న జట్టే అయినా అద్భుతంగా పోరాడింది. ఈ మ్యాచ్కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఘన విజయం భారత క్రికెట్ ఖాతాలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అద్భుత అధ్యాయం. క్రికెట్ చరిత్రలో భారత జట్టు ఆడుతున్న 600వ టెస్ట్ మ్యాచ్ ఇది కావడం ఒక విశేషం. ఈ చారిత్రాత్మక మైలురాయిని ఒక అద్భుతమైన విజయంతో ముగించాలని టీమిండియా ఆటగాళ్లు ఎంతో పట్టుదలతో 5వ రోజు బరిలోకి దిగి 165 పరుగుల భారీ తేడాతో సూపర్ విజయాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్లో భారత్ గెలవడానికి ఒక ప్రధాన కారణం వాళ్లు మొదటి ఇన్నింగ్స్లో సాధించిన 462 పరుగుల భారీ స్కోరు. ఆ స్కోరు ఇచ్చిన ధైర్యమే శ్రీలంకను ఒత్తిడిలోకి నెట్టేసి కుప్పకూలేలా చేసింది. పిచ్ కండిషన్స్కు తగ్గట్టుగా ఫీల్డింగ్ మార్పులు చేయడం, బ్యాటర్ల ఫుట్ వర్క్ ని బట్టి బౌలర్లకు కెప్టెన్లు సూచనలు ఇవ్వడం లాంటివి అత్యంత పగడ్బందీగా జరిగాయి. ఏమాత్రం ఏకాగ్రత చెదరకుండా ఒక ఖచ్చితమైన లక్ష్యంతో భారత బౌలర్లు బంతులు విసిరారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సాగిన ఈ సమరంలో టీమిండియా సమిష్టి కృషి కారణంగానే అంతిమ విజయం దక్కించుకుంది. 2015 నుండి ఇండియా శ్రీలంక మధ్య 12 టెస్టులు జరగ్గా 9 టెస్టులు ఇండియా గెలిచింది. 2 డ్రా అవ్వగా 1 టెస్టులో లంక విజయం సాధించింది. దీనిని బట్టి ఇండియా ఏ రేంజ్లో ఆధిపత్యం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో ఇండియా చేసిన తప్పిదం ఏదైనా ఉంది అంటే అది 2వ ఇన్నింగ్స్లో చెత్తగా బ్యాటింగ్ చేయడం. ఆ తప్పుల నుండి గుణపాఠం నేర్చుకుని 2వ టెస్టుకు సిద్ధమైతే ఈ సిరీస్ క్లీన్ స్వీప్ అవ్వడం ఖాయం. మొదటి టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచిన వెంటనే వరుణ దేవుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలెట్టాడు. ఒకవేళ శ్రీలంక బ్యాటర్లు ఇంకో గంట పాటు క్రీజులో మొండిగా నిలబడి ఉంటే బహుశా మ్యాచ్ ఫలితం వర్షార్పణం అయ్యేదేమో. కానీ అదృష్టం ఎప్పుడూ కష్టపడే వాళ్ల వెంటే ఉంటుంది అన్నట్లు భారత్ జట్టు సరైన సమయానికి వికెట్లు తీసి మ్యాచ్ను తమ కైవసం చేసుకుంది. ఈ అద్భుతమైన విజయంతో భారత్ జట్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దర్జాగా దూసుకెళ్లింది. క్రికెట్ అభిమానులకు కావాల్సిన పూర్తి స్థాయి వినోదం, ఉత్కంఠ ఈ 5 రోజుల ఆటలో సమృద్ధిగా లభించింది. ఈ విజయంతో భారత్ జట్టు WTC పాయింట్స్ టేబుల్లో మునుపటిలాగే 5వ స్థానం కొనసాగుతున్నప్పటికీ గెలుపు శాతాన్ని 48.15 నుండి 53.33కు పెంచుకునే WTC ఫైనల్ రేసులో తన అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్లో మానవ్ సుతార్ ప్రదర్శన గురించి ఎంత విశ్లేషించినా తక్కువే అవుతుంది. ఒక యువ బౌలర్, అందులోనూ శ్రీలంక లాంటి స్పిన్కు అనుకూలించే పిచ్చులపై ఆతిథ్య జట్టును ముప్పుతిప్పులు పెట్టడం అంటే అది ఏమాత్రం మామూలు విషయం కాదు. ఈ 2వ ఇన్నింగ్స్లో సుతార్ ఏకంగా 6 వికెట్లు పడగొట్టి కేవలం 55 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే ఈ మ్యాచ్ మొత్తంలో చూసుకుంటే 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తన మొదటి ఇన్నింగ్స్ మరియు 2వ ఇన్నింగ్స్ కలిపి మొత్తంగా 131 పరుగులు ఇచ్చి 10 వికెట్లు పడగొట్టడం ద్వారా తన చిన్నపాటి టెస్ట్ కెరీర్లోనే మొట్టమొదటిసారి 10 వికెట్ల మహా ఘనతను సాధించాడు. అంతేకాదు, శ్రీలంక గడ్డపై టీమిండియా తరపున ఒక టెస్ట్లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. ఈ గణాంకాలు కేవలం సంఖ్యలు కాదు, ఒక భవిష్యత్తు స్టార్ స్పిన్నర్ ఆవిర్భావానికి స్పష్టమైన నిదర్శనాలు. పాత రికార్డులను పక్కన పెట్టి కేవలం ఈ మ్యాచ్కు మాత్రమే పరిమితమై చూస్తే గాలే స్టేడియంలో సుతార్ నమోదు చేసిన 6 వికెట్ల ప్రదర్శన మరియు మ్యాచ్లో 10 వికెట్ల ప్రదర్శన భారత బౌలింగ్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయి. ఈ మ్యాచ్లో భారత బౌలర్ల సమిష్టి కృషి కూడా ఎంతో ప్రశంసనీయం. సిరాజ్ కేవలం 15 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోగా ప్రసిద్ధ కృష్ణ 16 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరి బౌలింగ్లో పరుగుల కట్టడి పక్కాగా జరగడం వల్లే సుతార్కు ఆ పక్క నుండి వికెట్లు తీసే పూర్తి స్వేచ్ఛ లభించింది. ముఖ్యంగా సుతార్ వేసిన 76వ ఓవర్ బహుశా ఈ దశాబ్దంలోనే అత్యుత్తమ ఓవర్లలో ఒకటిగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకే ఓవర్లో బాగా సెట్ అయిన బ్యాటర్ను అవుట్ చేయడం, కొత్తగా వచ్చిన బ్యాటర్ను వెంటనే డకౌట్ చేయడం మరియు టెయిలెండర్ను తెలివిగా బురిడీ కొట్టించడం, ఇదంతా క్రికెట్లో ఒక అద్భుతమైన కళ. పాత లెక్కలని తుడిచిపెట్టేస్తూ ఈ మ్యాచ్లో కేవలం సుతార్ సృష్టించిన బౌలింగ్ విధ్వంసం మాత్రమే అందరి కళ్ల ముందు మెదులుతున్నాయి. 5వ రోజు మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే శ్రీలంక జట్టు 4 వికెట్లు నష్టపోయి 84 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో 5వ రోజు ఇన్నింగ్స్ మొదలెట్టింది. లంక కెప్టెన్ ధనుంజయ డిసిల్వా, యువ కెరటం సోనాల్ దినుషా క్రీజులోకి వచ్చారు. అప్పటికే భారత శిబిరంలో విజయం ఖాయమనే ధీమా కనిపిస్తూ ఉండగా లంక బ్యాటర్లు మాత్రం మేం వెనకడుగు వేయమన్నట్లుగా బ్యాటింగ్ మొదలుపెట్టారు. 5వ రోజు పిచ్ మీద స్పిన్నర్లకు విపరీతమైన టర్న్ దొరుకుతున్నప్పటికీ లంక బ్యాటర్లు తమ డిఫెన్స్ టెక్నిక్తో భారత బౌలర్ల సహనాన్ని తీవ్రంగా పరీక్షించారు. ప్రతి బంతిని ఎంతో జాగ్రత్తగా గమనిస్తూ ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా చాలా పగడ్బందీగా ఆడారు.
మ్యాచ్ డ్రా దిశగా వెళ్తుందా అనే అనుమానం సగటు ప్రేక్షకుడిలో మొదలైంది. దినూషా క్రీజ్లో గట్టిగా పాతుకుపోయి భారత స్పిన్నర్లను మరియు ఫాస్ట్ బౌలర్లను ఒకే విధంగా నిలువరించాడు. వీళ్ళిద్దరూ కలిసి 5 వికెట్కు ఏకంగా 202 బంతులు ఎదుర్కొని 95 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒకవైపు 600వ టెస్ట్ ఆడుతున్న భారత్ జట్టు విజయం కోసం ఉవ్విళ్లూరుతుంటే మరోవైపు శ్రీలంక బ్యాటర్లు అడ్డుగోడలా నిలబడిపోయారు. అప్పటికే వాతావరణం ముఖచిత్రం కూడా మారుతోంది. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకుంటున్నాయి. వర్షం పడితే మ్యాచ్ చేజారిపోతుందేమో అనే ఆందోళన భారత ఆటగాళ్ల ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. దానికి తోడు లంక బ్యాటర్లు నెమ్మదిగా లక్ష్యాన్ని కరిగిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో భారత కెప్టెన్ రవీంద్ర జడేజా మ్యాజిక్ చేశాడు. జడేజా తన అనుభవాన్నంతా ఉపయోగించి ధనుంజయ డిసిల్వాను బోల్తా కొట్టించాడు. క్రీజులో అప్పటికే 151 బంతులాడి 59 పరుగులు చేసిన ధనుంజయ జడేజా వేసిన ఒక ట్రిక్కీ డెలివరీని స్వీప్ షాట్ ఆడబోయి షార్ట్ ఫైన్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న మానవ్ సుతార్ చేతికి చిక్కాడు. ఆ క్షణం భారత జట్టుకు ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఒక బలమైన పునాదిగా మారుతున్న భాగస్వామ్యానికి సరిగ్గా అక్కడే బ్రేక్ పడింది. క్రికెట్లో ఒక వికెట్ పడితే ఆ వెంటనే మరో వికెట్ పడే అవకాశాలు ఎక్కువ అని అంటుంటారు. సరిగ్గా అదే జరిగింది. కాసేపటికే ప్రసిద్ధ కృష్ణ తన స్పీడ్ మరియు షార్ట్ బాల్ వ్యూహంతో నీరోషన్ డిక్వెల్లాను కేవలం 10 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్కు ఒక సులభమైన క్యాచ్ ఇచ్చి డిక్వెల్లా వెనుదిరిగాడు. అప్పటికి శ్రీలంక స్కోరు 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు. లంచ్ సమయానికి శ్రీలంక గెలుపుకు ఇంకా 197 పరుగులు కావాలి. చేతిలో కేవలం 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆట పూర్తిగా భారత్ జట్టు చేతుల్లోకి వచ్చేసింది అనుకున్న దశలో అసలు సిసలైన మ్యాజిక్ మొదలైంది. రెండో సెషన్లో బంతి అందుకున్న యువ స్పిన్నర్ మానవ్ సుతార్ లంక బ్యాటర్లకు అక్షరాల చుక్కలు చూపించాడు. పిచ్ మీద ఉన్న రఫ్ ప్యాచ్లను పర్ఫెక్ట్గా వాడుకుంటూ బంతిని గింగిరాలు తిప్పుతూ శ్రీలంక టేలెండర్ల గుండెల్లో గుబులు పుట్టించాడు. ఈ సిరీస్కి ఒక హైలైట్ గా నిలిచే విధంగా సుతార్ బౌలింగ్ సాగింది. ఒక అత్యుత్తమ స్పిన్నర్ కి ఉండాల్సిన ఫ్లైట్, డిప్ మరియు టర్న్ అన్ని సుతార్ బౌలింగ్ లో కనువిందు చేశాయి. క్రీజులో అప్పటికే అద్భుతంగా ఆడుతూ 84 పరుగులు చేసిన దినూషను సుతార్ తన స్పిన్ మాయాజాలంతో బురిడీ కొట్టించాడు. దినూష బ్యాట్ ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా వెళ్లి లెగ్ స్లిప్ లో ఉన్న ధ్రువ్ జురెల్ చేతుల్లో పడింది. ఆ క్యాచ్ పట్టడంతో శ్రీలంక ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి. దినూష అవుట్ అయిన తీరు చూసి మిగతా లంక బ్యాటర్లు క్రీజులోకి రావడానికే భయంతో వణికిపోయారు. అదే ఓవర్లో సుతార్ మరో 2 వికెట్లు పడగొట్టి చరిత్ర పుటల్లో తన పేరు లిఖించుకున్నాడు. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీయడం అంటే మాటలు కాదు. ఆ 76వ ఓవర్ భారత క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా ఈ గాలే టెస్ట్ను వీక్షించిన ప్రతి ఒక్కరికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దినూష అవుట్ అయిన వెంటనే క్రీజులోకి వచ్చిన ప్రభాత్ జయసూర్య ఎదుర్కొన్న మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బంతి ఏ విధంగా టర్న్ అవుతుందో కూడా జయసూర్య కనీసం అర్థం చేసుకోలేకపోయాడు. గోల్డెన్ డక్తో జయసూర్య వెనుదిరిగ్గా ఆ ఓవర్ చివరి బంతికి లాహిరు కుమారను పంత్ చేతికి క్యాచ్ ఇచ్చేలా చేసి సుతార్ తన 5 వికెట్ల ఘనతను పూర్తి చేసుకున్నాడు. ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్నే పూర్తిగా మార్చేశాడు. 77 ఓవర్లో కేశర నువంతాను సుతార్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్ చేయడంతో లంక ఇన్నింగ్స్ 206 పరుగుల వద్ద ముగిసింది. అలా ఇండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది.